తెలంగాణ ప్రభుత్వం సృష్టించిన ఇసుక కొరతతో స్థానిక ప్రజలు ఇబ్బందులు పడుతుంటే పాలకులకు సోయి లేకుండా పోయిందని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావు ఆగ్రహం వ్యక్తం చేశారు. మణుగూరు బీఆర్ఎస్ పార్టీ శ్రేణులతో కలిసి మణుగూరు అంబేద్కర్ సెంటర్లో నిరసన ర్యాలీ నిర్వహించి ధర్నా చేపట్టారు. అనంతరం బీఆర్ అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా రేగా మాట్లాడుతూ ప్రజాపాలన పేరుతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల ఆకాంక్షలను నెరవేర్చడంలో విఫలమైందన్నారు. ఒకవైపు అక్రమ ఇసుకపై కొరడ జొలిపిస్తానని ప్రకటించిన సీఎం రేవంత్ రెడ్డి అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. స్థానికులు చిన్న పని చేసుకోవాలన్న ఇసుక కొరతతో నానా అవస్థలు పడుతున్నారని ఆవేదన వెలుబుచ్చారు. భద్రాద్రి కొత్తగూడెం ఏజెన్సీలో ఇసుక అక్రమ రవాణా జరుగుతున్న అధికారులు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి కార్యాలయాన్ని అడ్డుగా చేసుకుని అక్రమ ఇసుక వ్యాపారం చేస్తున్నారని రేఖ మండిపడ్డారు. తక్షణమే స్థానిక అవసరాలకు ఉచిత ఇసుకను సరఫరా చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పీటీసీ పోషం నరసింహారావు, మణుగూరు మండల అధ్యక్షులు కుర్రి నాగేశ్వరరావు, నాయకులు అడప అప్పారావు, వట్టం రాంబాబు దొర, యాదగిరి గౌడ్, మండల యువజన సంఘం నాయకులు, మహిళా విభాగం తదితరులు పాల్గొన్నారు. మరి యథేచ్ఛగా సాగేటువంటి కాంగ్రెస్ నాయకులకు గులాముగా పనిచేస్తూ కాంగ్రెస్ నాయకులు చేసేటువంటి అక్రమ రవాణా పైన ఎందుకు మీరు కేసులు పెడతారు, సీజ్ చేస్తారు లేదని చెప్పేసి మేము టీఆర్ఎస్ పార్టీగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. దీనందరికీ సూత్రధారి పాత్రధారి మొత్తం పూర్తిగా సీఎం రేవంత్ రెడ్డి కన్సర్న్లోనే నడుస్తా ఉంది ఇసుక అక్రమ రవాణా. అందుకనే మేము టీఆర్ఎస్ పార్టీగా పేదలకు స్థానికంగా అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నటువంటి రైతాంగానికి ఉచితంగా ఇసుక అందించేంత వరకు కూడా మరి పూర్తిగా మేము దశల వారీగా ఈరోజు ఒక్కరోజు ప్రారంభం మాత్రమే ఇది పెద్ద ఎత్తున మరి జిల్లా స్థాయి వరకు మరి రాష్ట్ర స్థాయి వరకు పెద్ద ఎత్తున ఒక ఉద్యమంలో మరి పెద్ద ఎత్తున ఈ ఆలయాలు అరికట్టేంత వరకు మరి అధికారులు మేల్కొనేంత వరకు ఇంకా వీళ్ళంతా కూడా 100 సంవత్సరాలు రేవంత్ రెడ్డి రాజ్యం అనుకుంటా ఉన్నారు, రాజ్యానికి అధిపతి అనుకుంటా ఉన్నారు. అది కుంగితే ఊడిపోయేటువంటి పాదమైనది. ఎప్పుడు ఉంటాడో ఎప్పుడు పోతాడో తెలవనటువంటి పరిస్థితుల్లో వాళ్ళు కొట్టుకుంటా ఉన్నారు. అందుకనే ఇదే రేపు 100% టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం రాబోతా ఉంది. ఇటువంటి అధికారులు ఎవరిని కూడా వదిలిపెట్టేటువంటి ప్రసక్తే లేదు. మేమంతా కూడా రికార్డ్ చేస్తా ఉన్నాం. కానిస్టేబుల్తో ఫోన్ చేయించేది, మీరు మాట్లాడేది, ఎవరెవరితో మాట్లాడాం మొత్తం రికార్డ్ చేసినాం. 100% మీ రికార్డ్ అంతా కూడా మేము భద్రంగా పెట్టుకున్నాం. రేపు సప్త సముద్రాల దాటి ఎక్కడున్నా కానీ పట్టకొచ్చి మిమ్మల్ని కూడా శిక్షించేటువంటి చట్టపరంగా తప్పకుండా శిక్షిస్తామని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటూ ఒకే ఒక డిమాండ్, ప్రధానంగా స్థానికులకి ఇసుక ఉచితంగా అందించాలి. స్థానికులకు ఇసుక అందించే వరకు అక్రమ రవాణాను అరికట్టేంత వరకు అక్రమదారులకు మద్దతు తెలిపేటువంటి అధికారులను సస్పెండ్ చేసేంత వరకు వదిలిపెట్టే ప్రసక్తే లేదు అని